రైట్ ప్రస్తుతం మనతోని కార్మిక నాయకుడు వనమాల కృష్ణ గారు ఉన్నారు. ఏంటి నిజంగానే ప్రజావాణిలో సమస్యలు పరిష్కారం అవుతున్నాయా, పరిష్కారం అవ్వట్లేదా, ప్రభుత్వం ఏమన్నా పోర్ట్రేట్ చేస్తున్న నిజంగానే ప్రజావాణికి వస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తామనే విషయం లోపల ఏముంది, ఏం జరుగుతుందనే విషయాన్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి నిజంగా ప్రజావాణికి వచ్చిన ప్రజలకు సమస్యలు పరిష్కారం అవుతున్నాయా, లేకుంటే బయట ఇదంతా ఉదంతమైన అవుతున్నాయి అనేది? ఒకటి ఇవాళైతే మేము ప్రజావాణిలో రాష్ట్రంలో ఉన్నటువంటి 7 లక్షల మంది బీడీ కార్మికుల జీవన భృతి అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పిన దాని ప్రకారం చేయుత పథకం కింద పెన్షను 2016 నుంచి 4000కి ఇస్తాం. ఇప్పటికే చాలా మందికి రాలేదు, వేలాది మందికి. వాళ్ళందరికీ 2016 ఇచ్చి తర్వాత 4000కు పెంచుతామని చెప్పింది. సంవత్సరం గడిచినా అతిగతి లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. దరఖాస్తులు స్వీకరించారు కానీ వాటిని రిజెక్ట్ చేశారా, తిరస్కరించారా, ఆమోదిస్తే ఎందుకు ఇప్పటివరకు ఇవ్వడం లేదనేటటువంటిది ప్రభుత్వం మౌనం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రజావాణి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్నాయా లేదా అనేటటువంటిది మాకైతే అంతగా పరిష్కారం అవుతున్నాయని కనిపించట్లేదు. ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం జిల్లాల్లో దాదాపు 15 జిల్లాల్లో బీడీ పరిశ్రమ ఉంది, బీడీ కార్మికులు ఉన్నారు. వాళ్లకు జీవన భృతి లేదా చేయుత పథకం కింద పెన్షను 2016 అయినా కనీసం రావాలి. అట్లాంటి 2016 జీవన భృతి చేయుత పథకం కింద పెన్షన్ రానటువంటి స్థితి ఉంది. కేవలం బీడీ కార్మికులకే కాదు, ఇప్పటికే వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, అదేవిధంగా గీతా కార్మికులకు రకరకాల పెన్షన్లు ఇస్తున్నటువంటి దాన్ని 4000కు పెంచుతామన్నారు. రానటువంటి వాళ్ళందరికీ కూడా ఇస్తామని అన్నారు. ఇప్పటికీ ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించట్లేదు, ఇవ్వట్లేదు. కనుక ఈ వాగ్దానాలన్నీ కూడా కేవలం ఓట్ల కోసం మాత్రమే ప్రజల్ని నమ్మించడానికి, ఆ భ్రమల్లో ఉంచి అరచేతిలో వైకుంఠం చూయించి అందరం ఎక్కించి ఆ రకంగా అధికారంలోకి రావడానికి మాత్రమే ప్రయత్నం చేసిందనే దానికి నిదర్శనం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఇలా ఉంది మరి. డిసెంబర్ 7 వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తిగా వస్తుంది. ఈ ప్రజాపాలన పేరిట ప్రజలు పాలిస్తుంది కాంగ్రెస్. ఎలా ఉందంటే ఏం చెప్తారు? పాలన పేరు బాగుంది, ప్రజాపాలన. ప్రజా సమస్యలు పరిష్కరించినప్పుడు మాత్రమే అది ప్రజాపాలనకి ఎందుకు వస్తుంది. కాంట్రాక్టు లేబర్స్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామన్నారు. అవుట్సోర్సింగ్ కార్మికులని అంటే పర్మనెంట్ స్వభావం కలిగినటువంటి పనిని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులతో చేయించం, నియామకాలు నియమిస్తామని చెప్పింది. కానీ ఆ వెలుగులో కనిపించట్లేదు. కనుక ఇది సరైనటువంటిది కాదు. ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో హామీనిచ్చిందో, వాగ్దానం చేసిందో వాటన్నిటిని కూడా అమలు చేసినప్పుడు మాత్రమే అది ప్రజాపాలన కిందకి వస్తుంది తప్ప ఇది ప్రజాపాలన కాదు. ప్రజల్ని మరింత ఆవేదనకు గురి చేసేటటువంటి, బాధకు గురి చేసేటటువంటి పాలనగా పరిణమించిందనేది నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. ప్రజాపాలన విజయోత్సవాలు ఎలా జరుగుతుందంటే ఏం చెప్తారు? ప్రజల సమస్యలు పరిష్కరించిన తర్వాత జరుపుకుంటే దానికి అర్థం ఉంది. అందులో 1, 2, 3 అమలు జరిపి మేము చేశామని చెప్పుకోవడం అది అంత కరెక్ట్గా కాదు, సరైనది కూడా కాదనేది మేము భావిస్తున్నాం. ఏంటి 6 గ్యారెంటీలు ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పూర్తిగా ప్రజల్లోకి అమలైనాయని చెప్పేసి ఎక్కడ చూసినా ప్రెస్ మీట్లలో కావచ్చు, పేపర్ స్టేట్మెంట్లలో ఇవ్వడం జరుగుతుంది. నిజంగానే ప్రజలకు 6 గ్యారెంటీలు అమలైనాయి అనుకోవచ్చా? చాలా చోట్ల ఈ 6 గ్యారెంటీలు అయితే అమలు కాలేదు. ఒక్కటి అదేది మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటే పూర్తిగా అమలవుతున్నట్టు తెలుస్తుంది. అది కూడా ఎన్నైతే బస్సులు అవసరం ఉందో అన్ని బస్సులు వేయకుండా వాటిని కూడా తగ్గించినట్టు కూడా మహిళలు ఇవాళ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక మిగతా విద్యుత్ది కొద్దిగా అమలు జరుగుతున్నట్టు కూడా కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో చాలామంది ఇంకా అమలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. పెన్షన్లు అయితే అసలు ఇవ్వట్లేదు. తర్వాత అదే రకంగా మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తామన్నారు. దాని అతిగతి లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని అన్నారు, అది ఇవ్వట్లేదు. అట్లాగే రైతు బంధు అనేటటువంటి దాన్ని 15,000కు పెంచుతామని అన్నారు. పెంచుతామని సంవత్సరం నుంచి చెప్తున్నారు తప్ప అమలుకు పూనుకోకపోవడం అనేది చాలా అన్యాయమైనటువంటిది. ఏ రకంగా చూసినా ప్రజాపాలన కాదు, ఇది ప్రజలను ఇబ్బందులకు గురి చేసేటటువంటి పాలనగా పరిణమించిందనేది మేము చెప్పదలుచుకున్నటువంటి విషయం.
మనం రీసెంట్గా 2 రోజుల కింద చూస్తాం మహబూబ్ నగర్ వేదికగా రైతు పండుగ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున సభ నిర్వహించడం జరిగింది. నిజంగానే రైతు పండుగ జరుపుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అనుకోవచ్చా ప్రస్తుతం తెలంగాణలో? రైతుల కోసం పనిచేసినప్పుడు జరుపుకోవడానికి హక్కు ఉంటుంది. పూర్తి స్థాయిలో రైతులకు ఇస్తానని చెప్పినటువంటి హామీని వాగ్దానాన్ని అమలు చేయకపోవడం, సభలు జరుపుకోవడం కేవలం ప్రజల్ని భ్రమల్లో ముంచడం తప్ప మరొకటి కాదు. అలివి కానటువంటి వాగ్దానాలను హామీలను చేశారు. అసలు బడ్జెట్ దీనికి సరిపోతుందా లేదా అని అంచనా కూడా వేయకుండా హామీలు ఇవ్వడం అనేదే తప్పు. ఇట్లా తప్పుడు పద్ధతిలో వాగ్దానాలు హామీలు చేస్తే, వాగ్దానాలు చేసే ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ కూడా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బడ్జెట్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం సరిపోతుందా లేదా అని చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ మీద ఉంది. ఎన్నికల కమిషన్ ఏమో గుడ్లప్పగిచ్చి చూస్తుంది. ప్రజలంతా కూడా ఆవేదనకు గురవుతున్నటువంటి స్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఈ పరిస్థితి రాకుండా రేవంత్ సర్కార్ ఇచ్చినటువంటి ఎన్నికల్లో అలా పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ హామీలన్నీ కూడా అమలు జరిపి పేద ప్రజల్ని కష్టం రెక్కల మీద ఆధారపడేటటువంటి కార్మికులను, రైతులను, కూలీలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కష్టం చేసి బ్రతికేటటువంటి రంగాలకు చెందినటువంటి 73 రంగాలకు చెందినటువంటి కార్మికుల కనీస వేతనాలను సవరిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ కనీస వేతనాల షెడ్యూల్లో ఉన్నటువంటి 73 రంగాల్లో 5 రంగాలకే టీఆర్ఎస్ ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది. వాటిని ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా ఫైనల్ జీవో ఇవ్వలేదు. మిగతా 68 రంగాలకు చెందినటువంటి కార్మికుల వేతనాలు పెంచుతూ డ్రాఫ్ట్ కూడా తీయనటువంటి దుర్మార్గమైనటువంటి దుస్థితి ఉంది. ఫైనల్ జీవోలుగా విడుదల చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కార్మికులను, రైతుల్ని, విద్యార్థుల్ని, యువకుల్ని అందరినీ మభ్యపెడుతున్నట్టుగా ప్రజాపాలన కొనసాగుతుంది. తెలంగాణలో ఏదైతే ప్రస్తుతం 6 గ్యారెంటీల ఉచిత పథకాలను తీసుకొచ్చి నిజంగానే ప్రజలకు ఈ 6 గ్యారెంటీల వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండబోతున్నాయి, ఆర్థికంగా ఎటువంటి ఆ ఇబ్బందులు ఎదుర్కోబోతుంది ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? ప్రభుత్వం అలివిగాని హామీలు ఇవ్వడమే తప్పు. అది బడ్జెట్ కూడా సరిపోతుందా లేదా అనేటటువంటి చూసుకునే బాధ్యత కూడా వాళ్ళది. అలాంటప్పుడు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి కూడా వాళ్ళకు సాధ్యం కాదనేది మనకు కూడా అర్థమవుతుంది. హామీలు ఇచ్చారు కాబట్టి నువ్వు అప్పు చేస్తావా, ఉన్నది అమ్ముకుంటావా, ఏం చేస్తావా అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజల ముందు పెట్టాలి. లేదా ఉన్నటువంటి బడ్జెట్ ఖర్చులు, ఆదాయాన్ని అంతా కూడా బహిరంగంగా ప్రజల ముందు పెట్టి చర్చిస్తే ప్రజలు కూడా అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది. అప్పు చేసి పప్పు కూడా పెట్టచ్చు అంటారా? అంటే ప్రజల ఇబ్బందులను తొలగించడానికి అప్పు చేస్తే అభ్యంతరం లేదు. కేవలం సంబరాల పేరు మీదనో లేదా ప్రభుత్వం చేయనటువంటిది చేయడానికి ప్రయత్నం చేస్తుందని ప్రచారం కోసమో అట్లాంటి ఖర్చులు పెట్టడం సరైనది కాదు. తర్వాత దంబికాలు పలకడానికి మేము అది కడతాం ఇది కడతామని వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సినటువంటి అవసరం లేదు. ముందుగా కార్మికులను, రైతులను, కష్టజీవుల్ని, యువకుల్ని, విద్యార్థులను ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళకు ఉండే సమస్యలన్నీ కూడా పరిష్కరించాలనేదే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అన్న ఒక్క మాటలో సంవత్సరం పాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? నేను చెప్పాను ఇంతకుముందే, ఇది ప్రజాపాలన కాదు, ప్రజల్ని ఇబ్బందులు చేసే పాలన తప్ప మరొకటి కాదనేది ఒక్క మాటలోనే స్పష్టం చేస్తున్నాం. డిసెంబర్ 7వ తారీఖుకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మార్పు పేరుతో, ప్రజాపాలన పేరుతో తెలంగాణలో పూర్తిగా ప్రభుత్వం స్థాపించింది. కానీ ఎక్కడ చూసినా ప్రజల వైపు నుంచి కావచ్చు, ఇది కార్మిక సంఘాల నుంచి కావచ్చు, ప్రజా సంఘాల నుంచి కావచ్చు, ఇది కేవలం ప్రజాపాలన కాదు, ప్రజలను ఇబ్బంది పెట్టే పాలన అని చెప్పేసి ఎవరు చూసినా ఇదే చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం వీటన్నిటిని అమలు చేస్తుందా, లేకుంటే ఇప్పట్లాగానే కొనసాగుతా అనే విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.